మరి ఇప్పుడు మన చక్కని కళాకారులు మన ఆ జిల్లాకి మంచి పేరు ఉందండి. కళాకారుల గుమ్మం ఖమ్మం, కళాకారుల గుమ్మం ఖమ్మం అని చెప్పేసి మంచి పేరు ఉంది. అక్కడి నుంచి ఇచ్చేసినటువంటి ఒక చక్కని పద్య కళాకారులు. చాలామంది ఈ కాలంలో పద్య కళాకారులు తక్కువ. సాయంత్రం అయిందంటే అందరూ పద్య కళాకారులు తక్కువైనటువంటి ఈ రోజుల్లో చక్కని పద్యాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు. శ్రీ కాఠినేని రామారావు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్న వారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సార్. వచ్చిన పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు. కళాకారులు కూడా మాది తెలంగాణ ఖమ్మం జిల్లా పెనుగొల్లి మండలం లింగగూడెం గ్రామం అండి. ఇంతకుముందు పాడినందరూ కూడా మా వాళ్ళే. అక్కడి నుంచి వచ్చాను. నేను హరిశ్చంద్ర అడిసి నుంచి ఒక పాట పాడతాను. ఏనాడు నడిచిన రాణివాసము పోగ భక్షములందరూ పోలిసిన నిన్ను ఈ ఘోరారణ్యములకు ఈడ్చుకొచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రలు చేయి నటింపజేసిన నన్ను నేను ఏమని నించుకున్నాను ప్రేయసి, ఏమని నించుకున్నాను? మాణిక్య కాంతులకి కానీ చింత నన్ను వదిలించుటం చేసి దేవి, నన్ను వదిలించుటం చేసి దేవి, నన్ను వదిలించుటం చేసి ఈనాడు కానీ ఏనాడు నడచినావు. థ్యాంక్ యూ అండి. రంగస్థల రంగాన మరపురాని రామారావు కాఠినేని మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన సంతోషాన్ని తెలియపడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో పద్యాలు పాడేటువంటి కళాకారులు తక్కువైపోతున్నారండి. జాతి నెపముల సోదసుతుని కింద మీరు అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు.
ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టేది, అతి జుగుత్సాకరమైన నీ సంభవం పెట్టేది, మట్టి కుండలో పుట్టింది కదా. నీది ఏ కులం? ఇంత ఏదో అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతరముడు శివసముద్రుల భార్యకు గంగా గర్భములు జనించలేదా? ఏదే కులము? నాతో చెప్పించినవేమయ్యా? మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్యైన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలంగునేది పరాశరుని, ఆ పరాశరుని పల్లెపడుచు మత్స్యగ్రంథి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తించబడుచున్నా. ఈ విధుల దేవుని కనలేదా? ఏనదే కులము? సందర్భోసరం బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కుల వంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమెందులకు. ఓహో ఓకే.